టారిఫ్స్ పెంపు పైన అమెరికాకి చైనా వార్నింగ్ ఇచ్చింది. చైనా పైన రెసిప్రోకల్ టారిఫ్స్ పెంచింది అమెరికా. 10% ఉన్న టారిఫ్ ఏకంగా 20% పెంచేసింది. అమెరికా విధిస్తున్నటువంటి సుంకాల పైన చైనా ఎంబసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టారిఫ్స్ పెంపుపై ట్రంప్ తీరు నిరసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. చైనాపై విధించినటువంటి టారిఫ్స్ తగ్గించకుంటే యుద్ధమే అంటూ వార్నింగ్ ఇచ్చింది. అయితే అమెరికాకు యుద్ధమే కావాలంటే మేము సిద్ధం అంటూ చైనా చెప్తోంది. టారిఫ్ వార్ అయినా ట్రేడ్ వార్ అయినా మరే ఇతర యుద్ధమైనా సిద్ధమే అంటూ ట్రంప్కి అల్టిమేటం జారీ చేసింది చైనా. అమెరికా అక్రమ వలసల సమస్య, డ్రగ్స్ నియంత్రణ సమస్యను పరిష్కరించాలనుకుంటే నేరుగా చైనాతో సంప్రదించాలంటూ ట్వీట్ చేసింది. ఇక సుంకాలు పెంచుతూ చైనాను బ్లాక్మెయిల్ చేసేందుకు యత్నిస్తోంది అంటూ కూడా చైనా ఎంబసీ అంటోంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ చైనా ఎంబసీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా నుంచి ఈ యొక్క మెసేజ్ రూపంలో ఈ యొక్క విషయాన్ని వెల్లడించింది. ఇఫ్ వార్ ఈజ్ వాట్ ద యుఎస్ఏ వాంట్స్, be it a tariff war, a trade war or any other type of war, we are ready to fight till the end. ఇక్కడ మీరు నిజంగానే వార్ కావాలి అని అనుకుంటే కనుక మేము ఇక్కడ సుంకాల విధంగా పరంగా విధించేటువంటి వార్ కోసం కానివ్వండి, అట్ ది సేమ్ టైం ట్రేడ్ వార్ కోసమైనా, ఇంకొక విషయంలో ఇంకా ఏ వార్ అయినా కూడా దేనికైనా మేము సిద్ధం అన్నట్టుగానే చైనా ఎంబసీ తన సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతా నుంచి ఈ విషయం వెల్లడించింది. ఇక అమెరికన్ కాంగ్రెస్లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్ పైన అమెరికాలోని చైనా ఎంబసీ తాజాగా ఈ విధంగా స్పందించినట్టు తెలుస్తోంది. ట్రంప్ కామెంట్స్ని ఉద్దేశిస్తూ చైనా ఎంబసీ అధికారి ఒకరు ఈ మేరకు ట్వీట్ చేశారు. అంతకుముందు అమెరికా కాంగ్రెస్లో ట్రంప్ ప్రసంగిస్తూ విదేశాలు తమ వస్తువులపైన చాలా పెద్ద మొత్తంలో పన్నులు విధిస్తున్నాయి కాబట్టి ఆయా దేశాలపైన అమెరికా విధిస్తున్న టారిఫ్లతో పోలిస్తే 3-4 రేట్లు ఎక్కువని మండిపడ్డారు. చైనా పైన అమెరికా వేసే పన్నులతో పోలిస్తే చైనా తమపై వేసేటువంటి పన్ను 2 రేట్లు ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు. కొరియా విషయంలోనైనా ఇది 4 రేట్లను వివరించారు. ఇది చాలా అన్యాయమని కూడా అమెరికన్లను నష్టం కలగజేస్తుందని ట్రంప్ మాట్లాడుకొచ్చారు. ఇకపై ఈ అన్యాయం జరగకుండా అడ్డుకుంటారని ట్రంప్ తెలియజేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటివరకు విధిస్తున్నటువంటి 10% టారిఫ్ని 20%గా పెంచేశారు. ఇక చైనా నుంచి అమెరికాలో చేరుతున్నటువంటి ఫెటానిల్ డ్రగ్ను కంట్రోల్ చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఈ విషయంలో చైనా సీరియస్గా పనిచేయాలనే ఉద్దేశంతోనే టారిఫ్లు పెంచినట్టుగా అధికార వర్గాలు విన్నవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టారిఫ్ పెంచి ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం పైన చైనా ఎంబసీ కూడా విమర్శించింది. అగ్రరాజ్యంలోని ఫెటానిల్ డ్రగ్ వ్యాప్తికి కారణం అమెరికానే ఆరోపించింది. డ్రగ్ వ్యాప్తిని అరికట్టలేని చైనా మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. అమెరికా పౌరులపై సానుభూతి తో ఫెటానిల్ డ్రగ్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆ దేశంతో కలిసి పనిచేస్తున్నామని తెలియజేసింది. సాయం చేస్తున్నామని తమపైనే అమెరికా నిందలు వేయడం విచారకరమని ఆరోపించింది. ఫెటానిల్ డ్రగ్ అంశాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఒక అమెరికాకు ఉంటే సాయం చేయడానికి తాము సిద్ధం అని చెప్పి కూడా చైనా ఎంబసీ స్పష్టం చేసింది. ఒకవైపు టారిఫ్ రేట్లు పెంచడం, మరోవైపు ఫెటానిల్ డ్రగ్స్ అమెరికాలో విస్తృతంగా ప్రచారంలోకి రావడం, విస్తృతంగా ఇక్కడ విజృంభించడం గల కారణం చైనానే అంటూ చైనా పైన ఆరోపణలు మోపే ప్రయత్నం చేసిన అమెరికా ఈ నేపథ్యంలోనే యుద్ధానికి సిద్ధమని చైనా ఎంబసీ ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, రైట్, ఏంటి చైనా ఏకంగా యుద్ధాన్ని ప్రకటించేస్తోంది? అంటే ట్రంప్ ఒకవైపు టారిఫ్ ఛార్జెస్ పెంచుతాము, ఏ దేశం కూడా తమకి స్నేహబంధం ఇవన్నీ ఉన్నప్పటికీ, ఇంక్లూడింగ్ ఇండియా ప్రెసిడెంట్, ఇండియాకి సంబంధించి ప్రధాని ట్రంప్ పక్కనే కూర్చోబెట్టుకొని కూడా మాట్లాడారు. ఏ దేశమైనా ఒకటే, మాకు సన్నిహితులు, దూరపు బంధువులు లేదంటే శత్రువులు ఎవరు లేరు, అందరికీ ఒకే రకమైన టారిఫ్ విధిస్తామని కూడా చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే చైనా కూడా సేమ్ టారిఫ్ ఉంది. అట్ ది సేమ్ టైం డ్రగ్స్ విషయంలో కూడా చైనాను ఉద్దేశించి అమెరికా మాట్లాడిన పరిస్థితి. 2 విషయాలను ఉద్దేశిస్తూ చైనా ఏకంగా ఒక రకంగా దమ్ముంటేరా తేల్చుకుందాం, యుద్ధమే అన్నట్టుగా మాట్లాడుతోంది. సో దీని పర్యావసనం ఎలా ఉంటుంది? ఇంట్రెస్టింగ్ గా ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, లేకపోతే సుంకాల పెంపుకు సంబంధించి, ఎందుకంటే ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి వచ్చాడో మొదటి నుంచి చెప్పుకొచ్చాడు అమెరికా ఫస్ట్, అట్ ద సేమ్ టైం సుంకాలకు సంబంధించి కూడా మరి ముఖ్యంగా సుంకాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదు. మీరెంత విధిస్తే మేమంత విధిస్తాం, మీకంతో మాకంతే, ఎవ్వరికీ కూడా ఎటువంటి బార్డర్ అంటే ఎటువంటి భేదాలు ఉండకూడదు. ఇటువంటి అంశాల నేపథ్యంలో వీరు అంటే సపోజ్ ఇండియా నుంచి అమెరికాకు వెళ్లే అంశాల్లో ఎంత సుంకం అయితే ఉంటుందో, లేకపోతే దిగుమతుల విషయంలో కావచ్చు, అట్ ద సేమ్ టైం ఇటు యుఎస్ నుంచి ఇండియాకు వచ్చే విషయాల్లో ఎటువంటి సుంకాలు ఉంటాయో 2 కూడా ఒకలాగే ఉండాలి, 2 కూడా ఈక్వల్ అయ్యి ఉండాలి. ఈ కాన్సెప్ట్ లో వెళ్తున్న సందర్భం. సో ఈ నేపథ్యంలోనే ఇటు చైనాకు సంబంధించి ప్రస్తావించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎటువంటి యుద్ధానికైనా
సిద్ధమంటూ కూడా చెప్తూ వచ్చింది అమెరికా. అయితే ఇంట్రెస్టింగ్ ఇక్కడ చేసిన ట్వీట్ కనుక గురించి మాట్లాడుకుంటే ఇటు యుఎస్ కి సంబంధించి కావచ్చు, అట్ ద సేమ్ టైం మరి ముఖ్యంగా చైనాకి సంబంధించి మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ చైనా ముందుగా ఇక్కడ ట్వీట్ చేసిన సందర్భాన్ని చెప్పుకోవాలి. ఆ ట్వీట్ లో ఏం పేర్కొంది, మరి ముఖ్యంగా ఫెంటనిల్ కి సంబంధించి అక్కడ పేర్కొన్న సందర్భం, ఫెంటనిల్ అంశాన్ని అక్కడ ప్రస్తావిస్తూనే చాలా సుదీర్ఘమైన పోస్ట్ రాసుకొచ్చింది. ద ఫెంటనిల్ ఇష్యూ ఇస్ ఏ ఫ్లిమ్సీ ఎక్స్క్యూజ్ టు రైజ్ యుఎస్ టారిఫ్స్ ఆన్ చైనీస్ ఇంపోర్ట్స్ అంటూ కూడా. అంటే ఇంపోర్ట్స్ విషయంలో చైనా యుఎస్ టారిఫ్స్, చైనా ఇంపోర్ట్స్ అంటే చైనా ఎగుమతుల మీద అమెరికా సుంకాలకు సంబంధించి ఫెంటనిల్ ఇష్యూ అనేది, ఫెంటనిల్ డ్రగ్ ఇష్యూ అనేది ఏదో నామాత్రంగా కనిపిస్తున్న ఎక్స్క్యూజ్ లా కనిపిస్తుంది, తప్పించుకోవడానికి చెప్తున్న మాటగా కనిపిస్తుంది తప్ప అదొక ఫర్మ్ రీజన్ కాదు అనేది ఇక్కడ చైనా ఎంబసీ కావచ్చు, లేకపోతే చైనా ప్రభుత్వ ప్రతినిధులు కావచ్చు చెప్తున్నమాట. ఇంకో మాట వాళ్ళు అనడం జరుగుతోంది, అవర్ కౌంటర్ మెజర్స్ టు డిఫెండ్ అవర్ రైట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆర్ ఫుల్లీ లెజిటిమేట్ అండ్ నెసెసరీ. మా హక్కులకు సంబంధించి కావచ్చు, లేకపోతే మా ఇంట్రెస్ట్ల మీద పోరాటం అనేది పూర్తిగా లెజిటిమేట్ అలాగే అవసరం కూడా అని చెబుతూనే మరి ముఖ్యంగా ది యుఎస్ నాట్ ఎనీవన్ ఎల్స్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫెంటనిల్ క్రైసిస్ ఇన్ఫాక్ట్ యుఎస్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. అంటే ఇక్కడ ఫెంటనిల్ కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఒకటే చెబుతోంది, అమెరికా మాత్రమే బాధ్యత ఉంది, ఇంకెవరికి బాధ్యత లేదు ఈ అంశానికి సంబంధించి. అమెరికాని ఇస్ ద యుఎస్ నాట్ ఎనీవన్ ఎల్స్ ఇస్ రెస్పాన్సిబుల్. అంటే అమెరికాదే బాధ్యత తప్ప ఇంకెవరిది కాదు ఫెంటనిల్ క్రైసిస్ అనే అంశానికి సంబంధించి. మరి ముఖ్యంగా అమెరికాలో ఫెంటనిల్ క్రైసిస్ అనేది అమెరికాదే బాధ్యత అని నొక్కి చెప్పడం ఈ అంశానికి తీవ్రతను అర్థం పడుతోంది. దాంతో పాటు ఇంకా ఏం చెప్పడం జరుగుతుందంటే, ఇన్ ద స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అండ్ గుడ్ విల్ టువర్డ్స్ ద అమెరికన్ పీపుల్ వీ హావ్ టేకెన్ రోబస్ట్ స్టెప్స్ టు అసెస్ ద యుఎస్ ఇన్ డీలింగ్ విత్ ద ఇష్యూ. అంటే అమెరికా పౌరుల విషయంలో కావచ్చు, లేదా అమెరికా విషయంలో కావచ్చు, మరి ముఖ్యంగా మానవతా దృక్పథంలో కాదు, ఆ కోణంలో ఆలోచించుకుంటే కనుక మేము కూడా యుఎస్ కి దోహదపడుతున్నాం, యుఎస్ కి మద్దతు తెలుపుతున్నాం, యుఎస్ కి సహకరిస్తున్నాం. ఫెంటనిల్ క్రైసిస్ సమస్య, ఫెంటనిల్ ఇష్యూ మీద ఉక్కుపాదం మోపే విషయంలో మేము కూడా రోబస్ట్ స్టెప్స్ అంటే కఠినమైన అడుగులు తీసుకుంటున్నాం అంటూ కూడా చెప్పుకొచ్చింది ఇక్కడ చైనా. ఇలా చూసుకుంటూ పోతే సుదీర్ఘమైన అంశాలకు సంబంధించి ప్రస్తావిస్తోంది. లేదు కాదు అనుకుంటే మేము ఎటువంటి యుద్ధానికైనా సిద్ధం. ఎందుకంటే మనం చూస్తాం చైనాకి సంబంధించి ఎక్కడంటే కనుక మరి ముఖ్యంగా ఆ ప్రాంతాలకు సంబంధించి చైనా పరిసర ప్రాంతాలకు సంబంధించిన ఇష్యూస్ ట్రిగర్ అయితే కనుక అక్కడికి యుఎస్ నుంచి ప్రతినిధులు వెళ్ళడమో లేకపోతే అక్కడ ఇష్యూస్ ఇటువంటి సందర్భాన్ని మనం చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు ఈ సినారియోలో ఇప్పుడు కూడా ఈ ట్రేడ్ వార్ అనేది అఫ్కోర్స్ ఇప్పటికే మొదలైంది, భారత్ కూడా సరిగ్గా మినహాయించలేదని చెప్పుకోవాలి. ఇంకొక మాట అన్న పరిస్థితి, శత్రు దేశాలే కాదు మిత్ర దేశాలు కూడా అమెరికాని దశాబ్దాలుగా దోచుకుంటున్నాయంటూ చెప్పడం ఇటు ట్రంప్ తెలివిని ప్రస్తుతం అర్థం పడుతుంది. దీని మీద ప్రపంచ దేశాలు ఎలా రియాక్ట్ కాబోతున్న ఆసక్తిగా మారింది. ఇక చైనా విషయానికి చూసుకుంటే ఇప్పటికే మూడో ప్రపంచ యుద్ధం అంటే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ట్రేడ్ యుద్ధం కూడా జరగబోతుందా అనేది ఆసక్తికర చర్చకు మాత్రం దారితీస్తుంది. మనోజ్, సచిన్, సో మొత్తం మీద అమెరికా అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకున్నా, ఆయన ఏం మాట్లాడినా కూడా ఏకంగా ప్రపంచ దేశాలను కూడా రియాక్ట్ కావాల్సిన పరిస్థితి, సేమ్ టైం కొంత ఆందోళన కూడా చెందుతూ ఉన్నాయి. ఆయన ఇటీవల కాలంలోనే ఏకంగా ప్రధాని మోదీని పక్కనేసుకొని ఆ ఇద్దరు కూడా ఒకే వేదిక పైన మాట్లాడుతూ ఏ దేశం కూడా అమెరికా నుంచి వచ్చేటువంటి దిగుమతుల పైన ఏం తక్కువ మొత్తంలో ట్యాక్స్లు వసూలు చేయడం లేదు, చాలా పెద్ద మొత్తంలో, ఇన్ఫాక్ట్ అమెరికా కంటే పెద్ద మొత్తంలోనే అక్కడ ట్యాక్స్లు వసూలు చేస్తున్నారు. కాబట్టి మనం కూడా వారికి అంత ఈజీగా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం కూడా అదే మొత్తంలో చార్జ్ చేద్దామని చెప్పి ఏకంగా ఇండియాను ఉద్దేశిస్తూ కూడా, మేబీ ట్రంప్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అఫ్ కోర్స్, కానీ నేను ఇండియా పైన ఏమాత్రం కూడా ఈ ట్యాక్స్ రూపంలో కొంత వ్యత్యాసాన్ని కానీ ఇతర దేశాలతో పోలిస్తే ఏం ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు ఇచ్చే అవకాశం లేదని కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. ఆ తర్వాత డోజ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అంటూ ఏర్పాటు చేసి దేశ విదేశాల్లో అమెరికా ఎటువంటి విధంగా సహాయ సహకారం అందిస్తుందో వాటన్నిటి కూడా వెనక్కి తిప్పేసుకున్నారు. సుమారుగా దాని ద్వారా అమెరికాలో ఉన్నటువంటి కొన్ని కోట్ల రూపాయల డబ్బుని సేవ్ చేయగలుగుతున్నాం అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. దానికి ఎలాన్ మస్క్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా చైనాను ఉద్దేశిస్తూ అమెరికా కాంగ్రెస్లో కూడా ఈ యొక్క విషయాన్ని ప్రసంగిస్తూ చైనా కూడా చాలా పెద్ద మొత్తంలో ట్యాక్సులు వసూలు చేస్తోంది, ఏమాత్రం కూడా వదిలిపెట్టడం లేదు, అమెరికా నుంచి వచ్చేటువంటి అనేక దిగుమతుల పైన కూడా చాలా పెద్ద మొత్తంలో ట్యాక్సులు విధిస్తుంది, కాబట్టి మనం కూడా అదే తీరును అవలంబిద్దాము. సో ఇన్ఫాక్ట్ గతంలో చైనాకు సంబంధించి పెద్దగా ప్రస్తావించి చైనాను ఉద్దేశించి సపరేట్గా మాట్లాడకపోయినప్పటికీ ఈసారి ఒక డ్రగ్ విషయంలో ఫెనాటిలిన్ అనే ఒక డ్రగ్ విషయంలో కూడా ఆయన ప్రత్యేకంగా ఉద్దేశిస్తూ మాట్లాడుతూ అమెరికాలో విజృంభిస్తున్నటువంటి ఈ ఫెటాలిన్ అనే డ్రగ్
ప్రత్యేకంగా చైనా నుంచి వస్తోంది, అక్రమంగా వస్తోంది అని చెప్పి దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత చైనా పైనే ఉంది. కానీ చైనా దాన్ని పట్టించుకోవడం అనేది ఇంకా విస్తరిస్తోందని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో చైనీస్ ఎంబసీ రియాక్ట్ అయింది. ఆ కేవలం డ్రగ్ విషయం ఒకటే కాదు, టారిఫ్ల విషయంలో కూడా గతంలో 10% టారిఫ్ ఛార్జెస్ని కాస్త ఇప్పుడు 20%గా పెంచుతూ కూడా అమెరికా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టారిఫ్ ఇటు డ్రగ్స్ విషయం రెండింటిలో కూడా అమెరికా మాట్లాడిన మాటల్ని ఉద్దేశిస్తూ చైనీస్ ఎంబసీ ట్విట్టర్ ఖాతాలో ఒక సంచలన ప్రకటన విడుదలైంది. అదేంటంటే, మీరు డైరెక్ట్గా వారే కావాలనుకుంటే, మాత్రం యుద్ధమే కావాలనుకుంటే మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అది ట్యాక్స్ల పరంగా యుద్ధమైనా, ట్రేడ్ పరంగా యుద్ధమైనా, లేదా ఇంకే ఇతర యుద్ధమైనా కూడా మేము సిద్ధంగా ఉన్నామంటూ చైనా తన ట్విట్టర్ ఖాతాలో ఈ యొక్క అంశాన్ని పొందుపరిచింది. చైనీస్ ఎంబసీ ఇన్ యుఎస్ అనే ట్విట్టర్ ఖాతా నుంచి ఈ యొక్క సందేశం వెల్లడించబడింది. దీంతో ఒకసారిగా అగ్రరాజ్యమైనటువంటి అమెరికాతో అత్యధిక జనాభా కలిగినటువంటి చైనా ఈ రకమైన ప్రకటన చేయడం, ఏకంగా యుద్ధాన్ని ప్రకటించడం, యుద్ధం గురించి ప్రస్తావిస్తూ మాట్లాడడం చూసిన తర్వాత రేపటి రోజున ఎటువంటి పర్యావసనం దారితీస్తుందన్న ఒక భయం అయితే దేశ విదేశాల్లో పట్టుకుని మరి చూద్దాం దీని పర్యావసనం ఎలా ఉంటాయని.